ప్రపంచ మానవులారా, మీరు మానవులు కాదు, దివ్య ఆత్మస్వరూపులు, అంటే శాంతి స్వరూపులు. ఆల్రెడీ శాంతిగానే ఉన్నారు. బయటికి వెళితేనే అశాంతి. ఉదాహరణకు ఒక వ్యక్తి నా వద్దకు వచ్చి నాకు చల్లదనం ఉండే ప్రాంతాన్ని నాకు చెప్పండి, నేను అక్కడ 40 రోజులు ఉంటాను, నాకు అక్కడ చల్లగా ఉండాలి అని అడిగాను. నేను గతంలో హిమాలయాస్కి వెళ్ళాను. అక్కడ మంచు పర్వతాలు ఉంటాయి, చల్లగా ఉంటుంది బాబు, ఇది నా అనుభవం అని చెప్పాను. అతను సరైన అడ్రస్ తీసుకొని అతను ప్రయాణం చేసి ఎక్కడైతే అగ్ని పర్వతాలు కాలుతుంటాయో అక్కడికి వెళ్ళి ఆ ప్రాంతం వెళ్ళగానే ఆ కాడుతున్న కొండలు తట్టులేక వెనక్కి పరిగెత్తి వచ్చేసాడు, పారిపోయి. అప్పుడు నాకు ఫోన్ చేశాడు, ఇదేంటి స్వామి, మీకు చల్లగా ఉంటుందని చెప్పి నేను వచ్చాను, ఇక్కడ భగభగా మండుతుంది, నా శరీరం కాలిపోతుంది, నన్ను ఏం చేయమంటారు అన్నాడు. అయ్యా, నేను ఇచ్చిన అడ్రస్ ఏంటి? హిమాలయ పర్వతాలు, అక్కడ మంచే ఉంటుంది, చల్లగా ఉంటుంది, నువ్వు అక్కడ వేడి ప్రాంతానికి వెళ్ళావు నాయన. నేను ఇచ్చిన అడ్రస్ కరెక్టే, నువ్వు వెళ్ళిన ప్లేసు అబద్ధము, అక్కడ నీకు అట్లాగే ఉంటుంది నాయన. అది నేనేం చేస్తాను, నీ తప్పని నేను ఫోన్ పెట్టేశాను. అట్లాగే ప్రతి ఒక్కరికి హృదయంలో గాఢనిధిలో పొందే ఆనందం లోపలే ఉంటే 100% నీకు మానస సరోవరాలు అక్కడ ప్రయాణం చేయి, ఇక్కడ బస్సులో వెళ్ళు, అక్కడ తిరుపతి వెళ్ళు, అక్కడ వైకుంఠం వెళ్ళు, అక్కడ కైలాసం వెళ్ళు, అక్కడ వెళ్ళు, ఇక్కడికి వెళ్ళని బుధువులు నేర్పుతూ ఉంటే వాళ్ళకి శాంతి లేదు, వీరికి శాంతి లేదు. ఎక్కడికైనా బయటికి వెళ్ళాలంటే ఇంట్లో పర్మిషన్ తీసుకోవాలి, టికెట్లు బుక్ చేసుకోవాలి, బట్టలు సర్దుకోవాలి, ఇంట్లో వాళ్ళ అనుమతి తీసుకోవాలి బయట ప్రయాణానికి. అదే అంతర్ముఖ ప్రయాణానికి గార్డెన్ నిధిలో పోతున్నప్పుడు మీకు ఎక్కడికి వెళ్తున్నారు? గార్డెన్ నిధిలో. ఏ గార్డెన్ నిధిలో పోయేటప్పుడు మీకు ఏ విమానాలు కావాలి, ఏ ర్యాకెట్లు కావాలి, ప్రపంచంలో కార్లని, ప్రపంచంలో దేవాలయాలని, చర్చీలని, మసీదులని, మొత్తం పిరమిడ్లని ప్రపంచంలో మొత్తం తిప్పుతారు ఉచితంగా ట్రావెలింగ్. మీరు ఎక్కడ ప్రయాణం చేస్తే అక్కడ చెప్పండి. గార్డెన్ నిధులు అవసరమైతే మీకు సూర్యమండలానికి కూడా ర్యాకెట్ ఇస్తారు, అక్కడికి వెళ్ళండి, సూర్యమండలంలో మీకు చాలా చల్లగా ఉంటుంది అని చెప్పడం ఎట్లా ఉంటుందో ఇది అజ్ఞానము. కాబట్టి ఎక్కడికి ప్రయాణం చేసిన మానవుడికి అశాంతే తప్ప శాంతి రాదు. లోపల ఉన్నదే 100% శాంతి. చంద్రుడి దగ్గర చల్లదనం ఉంటుంది, అక్కడ వెచ్చదనం రాదు. అట్లాగే సూర్యుడి దగ్గర చల్లదనం రాదు, వేడే ఉంటుంది. ఈ మనసు ఎప్పుడైతే నిర్విషానందంగా గాఢ నిద్రలోలాగా ఆ తలపులు లేకుండా ఉంటుందో అది ప్రతి ఒక్క మానవుని యొక్క లోపల ఉన్నటువంటి ఆనంద స్థితి. కాబట్టి బాహ్యం ఎక్కడ ఆనందం దొరకదు. ప్రపంచాన్ని జయించిన శాంతి రాదు. యు విన్ ది వరల్డ్, నాట్ పీస్. ఈ ప్రపంచాన్ని మొత్తం జయించు, శాంతి రాదు. యు బై ది వరల్డ్, నాట్ పీస్. యు విన్ ది మైండ్, పీస్. గాఢ నిధిలో నీకు ప్రపంచాన్ని ఉచితంగా ఇస్తారు, తీసుకో. అక్కడ ప్రపంచమే లేదు. అందుకని గాఢ నిధిలో నీవు అనంతమైన శాంతిని అనుభవిస్తున్నావు. డోంట్ మిస్ దట్ బ్లిస్.